ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకులు పడంగానే వాళ్ళే పుచ్చుకుంటారు, నన్ను అడగను కూడా అడగరు. ఇది ఒక డబ్బాన ఆదాయం. ఇందులో ప్రతి రూపాయి పడంగానే మొదటి తారీఖు నుంచి 10 తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు నుంచి అటే తీసుకొని పోతారు. 6,500 అటు పోయినాయి, 13,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఇక నా దగ్గర ఎంత మిగిలిందా అంటే 5,000 నుంచి 5,500 కోట్లు. రాష్ట్రం దివాలా తీసిందని బయటికి చెప్తావా నువ్వు అంటాడు. నిజం మాట్లాడడం చాలా కష్టం. కాబట్టి ఒక రకంగా రేవంత్ రెడ్డి గారిలో ఉందంటే ఒక బోలాతనం మనసులో ఉన్నది నిజాయితీగా కొంచెం ప్రజలకు చెప్పేసి ఆ రూపంలో ప్రజల మనోభిప్రాయాలని కూడగట్టడం, వాళ్ళ ఆలోచనను కూడగట్టడం, మరి రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా అనే ఆలోచన పెంచడం ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం చేస్తున్నందుకు ఆయన అభినందిస్తున్నాం. తెలంగాణ ఏర్పడ్డప్పుడు 2014లో ఈ దేశంలో అతి ఎక్కువ రెవెన్యూ మిగులున్నటువంటి రాష్ట్రం. 14వ ఆర్థిక సంఘం 1,16,000 కోట్ల రూపాయలు మిగులున్నట్టుగా అంచనా వేశారు 5 ఏళ్ల కాలంలో. అలాంటి రాష్ట్రం ఈవేళ ఆ మిగులును పూర్తిగా కోల్పోయింది. కొన్ని సంవత్సరాలు లోటుకు వస్తోంది, రెవెన్యూ లోటు కూడా రోజువారీ